మేడం అవార్డ్స్ అనేవి ఒక స్పెషల్ గుర్తింపుగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి వచ్చే అవార్డ్స్ అనేది ఆర్టిస్ట్ని చాలా ఉత్సాహం ఇస్తాయి. 10 ఏళ్ళ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఒక కొత్త ఉత్సాహం ఇవ్వబోతుంది ఆర్టిస్ట్కి ఇది అంటే తప్పకుండా అండి. అంటే గవర్నమెంట్ నుంచి మనకి స్టేట్ అవార్డ్ అనేది ఇప్పుడు దాకా మనకి 10 ఇయర్స్లో అసలు ఎవరికి రాలేదు. సో అది ఒక్కటి వీళ్ళు ఆలోచించుకుని లేదు మనం తప్పకుండా చేయాలి ఈ ఫంక్షన్ అనేది, ఆ 10 ఇయర్స్ కూడా మనం వదలకూడదు అని చెప్పేసి చాలా భారీగా చేస్తున్నారు అసలు. ఈ సెలక్షన్స్ చూస్తే కూడా మోస్ట్లీ ప్రజాదరణ పొందిన సినిమాలు, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకి ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేది అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రాన్స్పరెంట్గా జరిగిందండి. దేనికి ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు అసలు. ఎందుకంటే మనం పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అలా ఏమి తీసుకోకుండా, వీళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అలా ఏమి లేకుండా అసలు చాలా జెన్యున్గా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో జరిగింది. సో మీరు ఈ అవార్డు కమిటీలో ఒక మెంబర్ అయినారు కదా? హ్యాపీ అండి. అంటే 2014 నేను నందిలో ఉన్నాను, నంది అవార్డ్స్ దాంట్లో జ్యూరీలో ఉన్నాను నేను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక ఆపర్చునిటీ రావటం నిజంగా అంటే కొంచెం టఫ్ అనిపించింది. 10 ఇయర్స్ మనం చేయాలి కాబట్టి సో అది కొంచెం టఫ్ అనిపించింది. బట్ నంబర్ ఆఫ్ మీటింగ్స్ అండ్ అందరూ ఒక కోఆపరేషన్తో అసలు అంతా బాగా అయిందండి. మేడం లాస్ట్లీ అంటే ఒక స్టార్ ఫ్యామిలీ అనే పదానికి కంప్లీట్ ఎగ్జాంపుల్గా మీ ఫ్యామిలీని చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసింగ్ సో మెనీ స్టార్స్ ఎలా ఉంది? రోషన్ చూస్తున్నా, శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం చేసేదానికంటే మన పిల్లలు బాగా చేస్తున్నారంటే అది ఒక హ్యాపీనెస్ కదా అండి, డెఫినెట్గా అది. సో బ్లెస్డ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్.